సమాజంలో మనుషుల మధ్యలో నువ్వు వ్యవహరిస్తున్నావు. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో వివేచనతో అడుగులు వేయాలంటే ముందు వాళ్ళ సమాజం ఏందో తెలుసుకోవాలి. నువ్వు ఆ సమాజం స్థితిగతులేంటి, ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడకూడదు అనేది తెలుసుకొని మాట్లాడాలి. లేకపోతే సమాజంలో నీ నడక కష్టమైపోయింది. అప్పటిదాకా మొర్దెకై దగ్గర బతికిన ఎస్తేరు రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళి అంతమంది మనసుకు దయ పుట్టేటట్టు నడుచుకుంది అంటే ఫస్ట్ పోయినప్పుడు అంతఃపుర వాతావరణం తెలుసుకొని అక్కడ ఎలా నడుచుకుంటే వీళ్ళ మనసు గెలవగలుగుతానో తెలుసుకొని అలా నడుచుకొని అంతఃపురంలో ఉన్న పరిచారకుల మనసు గెలిచిందామా. కొంతమందికి ఇరంపరం ఉండదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఏ మాట మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఏం తెలియచావదో, ఏం తెలీదు. అందుకే నవ్వుల పాలైపోతారు. కష్టార్జితం సంపాదిస్తారు, దాన్ని ఎలా రొటేట్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియదు. కొంతమంది డబ్బులు 4 లక్షలు రాగానే పల్లెటూరులో తీర్చి మొదలు పెడతాడు ఇల్లు. దేవుడు ఆశీర్వదించాడు, 4 లక్షలు ఇచ్చాడా, ఇచ్చినప్పుడు ఆ 4 లక్షలు ఇంకో 4 లక్షలు అయ్యేటట్టు దాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా దాని నుండి మనం రాబట్టాలనేది తెలియదు. 4 లక్షలు రాగానే మొదలు పెడతాడు, తీసి పెద్ద ఇల్లు మొదలు పెడతాడు. అది పట్టణంలో అయినా పల్లెటూరులోనైనా మొదలుపెట్టి 4 లక్షలకి ఇంకో 4 లక్షలు అప్పు చేస్తాడు. 8 లక్షలు పెట్టి ఇల్లు కట్టి ఇంట్లోకి వెళ్తాడు. అదే 10 లక్షలు పెట్టి కట్టిన ఇంటిని కిరాయికి తీసుకుంటే, వినయ్యా, కిరాయికి తీసుకుంటే 3 ఏళ్ల కిరాయికి 10 లక్షలు ఇల్లు వచ్చింది. 3,000 కిరాయికి 10 లక్షలు పెట్టి కట్టిన ఇంటికి నువ్వు అంతకుమించి ఎక్కువ కిరాయి ఇవ్వాల్సిన అవసరం 2,500 3,000 లోపు వచ్చేస్తుంది. వచ్చిద్దా రాదా? తెలివిగలవాడు ఏం చేస్తాడో తెలుసా? అదే ఇంట్లో ఉంటాడు కానీ కిరాయికి ఉంటాడు. ఈ 4 లక్షలు ఏం చేస్తాడో తెలుసా? బ్యాంకులో వేసాడు అనుకో. ఉదాహరణకి రూపాయి వడ్డీ కాడికి వేసుకున్నా 1,00,000కి 1,000 కాడికి 4 లక్షలకి 4,000, 2,000 అద్దె పడేస్తాడు. 2,000 ఇంటి ఖర్చుకు వాడుకుంటాడు. అంటే 4 లక్షలతో ఇల్లు కాదులే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒక 20 లక్షలు అండి, ఒక చక్కని ఇల్లు కట్టాలంటే ఒక 20 లక్షలు. 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టి అందులో కొంత సొంతం కొంత అప్పు ఎచ్చులు కడతాడు. ఇక అప్పు తీర్చలేక సత్తుంటాడు. ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. తెలివైనోడు ఏం చేస్తాడు తెలుసా? 20 లక్షల ఇంటిని కిరాయికి తీసుకుంటాడు. 4,000 పడేస్తే 20 లక్షలు ఇల్లు వచ్చింది. కిరాయికి వచ్చిద్దా రాదా? చెప్పండి, వచ్చిద్దా రాదా? ఏమొచ్చింది? 20 లక్షలు పెట్టి కంటిన ఇంటికి 4,000 కంటే ఎక్కువ కిరాయిస్తారా? 4,000 ఎక్కువ నేను ఇప్పిస్తారా? 20 లక్షల ఇంటిని 4,000కి ఇప్పిస్తా కిరాయికి. అదే ఎక్కువ. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయొచ్చు ఇంటి ఓనర్కి. నెల అద్దె తీసుకుంటాడు కానీ సచ్చినట్టు మోటార్ చెడిపోయినా బాగు చేపిస్తాడు, సెప్టిక్ ట్యాంక్ నిండినా క్లీన్ చేపిస్తాడు, అన్నీ చేపిస్తాడు. ఎక్కడ వాటర్ లీకేజ్ వచ్చినా సొంత ఇల్లు అనుకు అన్నీ మనమే చేసుకోవాలి. అద్దె ఇల్లు అనుకో ఫోన్ చేస్తే చలాడు వచ్చి చేపిస్తాడు. ఓనరే బానిస అవుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 20 లక్షలు బ్యాంకులు వేసాం అనుకుందాం ఉదాహరణకి. 20 లక్షల ఇల్లు 4,000 కిరాయికి వస్తుంది. బిల్డప్పే. 20 లక్షల ఇంట్లో ఉంటున్నాడు కానీ 20 లక్షల బ్యాంకులో వేసుకున్నాడు. 20 లక్షల ఇంటినేమో 4,000 అద్దె పడేసి ఉంటున్నాడు. 20 లక్షలని బ్యాంకులో వేసినప్పుడు కనీసం 1,00,000కి 1,000 కాడికి వేసుకున్నా 20 లక్షలకి నెలకి ఎంత వస్తాయా? పెద్దగా చెప్పండా. 20,000లో 4,000 కిరాయి తీస్తే ఎంత మిగులుతుందా? ఇంకేముందా? ఆ ఇంట్లో ఉంటున్నాడా? 20 లక్షల ఇంట్లో ఉండటానికి ఉంటున్నాడా? అన్నీ అనిపిస్తున్నాడా? ఇంటి ఓనర్ కూలోళ్ళ కానీ చేస్తున్నాడా? నెలకు 16,000 మిగులుతుందా? 16,000 సంవత్సరం ఎంత అయిందా? 16,000 నెలకు 16,000 కాడికి సంవత్సరానికి
లెక్కేసుకో. ఇక కొంతమంది ఆ పని చేస్తారు తెలివిగా. చక్కగా తీసుకెళ్ళి స్థలంలోనో ఏదో దానిలో 4 రూపాయలు వచ్చేటట్టు పెట్టుకుంటాడు. తెలివిగల్లోడు ఎచ్చులకు పోడు. అరే రే 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 20 లక్షలు 10 లక్షలు కనపడదు వాళ్ళకి, నాపలేం. ఏంటంటే మొదలు పెడుతున్నారు ఇల్లు, మొదలు పెడుతున్నా, మొత్తం 3 బెడ్రూమ్ మొదలు పెడుతున్నారా. మొదలుపెట్టి 3 అది లెంటల మట్టం కూడా అయిపోతాయి. ఇక మొదలుపెట్టి అప్పులు చేసి 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 ఇప్పుడు నేను చెబుతుంటే ఎవరికో బలు పెరుగుతూ ఉంటుంది. అన్నా ఖచ్చితంగా ఆ పని చేశాను, ఈ గతి పట్టానని. స్తోత్రం. ఇప్పుడు కష్టపడి రూపాయి సంపాదించినప్పుడు సమాజంలో నిలదొక్కాలంటే సమాజ నడక ఎలా ఉందో తెలుసుకొని మనం ఈ రూపాయిని ఏ విధంగా మనం దాన్ని డెవలప్ చేయాలి, దేనిలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా చేస్తే నాకు ప్రతిఫలం వస్తుంది, నా ఫ్యామిలీ ప్రశాంతంగా తెలుసుకోవాలి కదా. తీర్చి కట్టే 20 లక్షలు పెట్టి ఇల్లు ఏం ఒరిగింది? 4,000 అద్దె తప్పింది తప్ప నీకు అగసాట్లు తప్పలా. ఏం ఒరిగింది నీకు? మహా అయితే 4,000 అద్దె తప్పింది. ఇంకేం ఒరిగింది? 20 లక్షలు పోయింది, అప్పు మిగిలింది. ఆ ఇంట్లో మనశ్శాంతి ఉందా? 10 లక్షలు అప్పు, 10 లక్షలు సొంతం, 10 లక్షలు నెలగొడ్డి ఎంత? కనీసం ధర్మ వడ్డీ 2 రూపాయలు వేసుకుంటే చెప్పవయ్యా 8,000. ఎంత మిగిలింది? ఏడా 4,000 అద్దె కవర్ అయింది. 20 లక్షలు తీర్చి ఇల్లు కడితే ఆడ వడ్డీ ఎంత అయింది? 10 లక్షలు వడ్డీ, 1,02,000 కాడికి 10 లక్షలకి 20,000, 20,000లో 4,000ది 16,000. మళ్ళా వడ్డీ కుప్ప కూర్చొని కుప్ప పెరిగిపోతా అట్టయిని అప్పులు నీకు. కొంతమంది నా దగ్గరికి వచ్చి ఎట్టయినా కూడా అర్థం కావట్లేదంటే నాకు తెలుసుగా, ఎందుకంటే అందులో PhD పొందున్నాం ఈడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఎవరైనా వచ్చి నా ముందు పెళ్ళి ఎచ్చులుగా చేయబోయినా ఇల్లు ఎచ్చులుగా కట్టబోయినా ముందు చెప్పేది ఏంటంటే, అరే బాబు ఇల్లు గడుతూ కానీ ముందు ఎట్లనో నడుస్తుంది కదా, ఆ రూపాయికి ఇంకో రూపాయి వచ్చేటట్టు ముందు దాన్ని ఇంకో రకంగా ఇన్వెస్ట్ చేయరా. అంత ల్యాండ్ కొనుక్కోవటము, అంత స్థలం కొనుక్కునే ఏదో దాని మీద డెవలప్ చేసుకునే విధంగా ఆలోచించుకోయా, పనికొచ్చే పని చేసుకోయా, ఎచ్చులు వచ్చి నాకు పడదు గానయ్యా. నువ్వు ఆదిలోనే మొదలు పెడితే ఎట్రా మీసాలు తిప్పటం అని చెబుతాను నేను, నన్ను సలహా అడిగినోడికి. మీరందరూ ఆత్మీయ బిడ్డలు కాబట్టి చెబుతున్నా. భౌతికంగా బతకటం ఎట్లనో తెలుసుకోవాలా, ఆత్మీయంగా బతకటం ఎట్లనో తెలుసుకోవాలా. ఎచ్చులు పడితే సరిపోయిద్దా? ఎంతమందికి అర్థమైంది? ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి ఎచ్చులు పడి పెళ్లి చేస్తారు కొంతమంది. వచ్చిన వాళ్ళు తినిపోతారు. నువ్వు ఎంత పెళ్లి చేసినా జయలలిత కొడుకు పెళ్లిలా చేస్తావా? ఏమయ్యా కార్డు కాల్చినా కూడా 4,000 రూపాయలు బంగారం వచ్చిందంట. కార్డు ఇస్తే ఆ కార్డు కాల్చి 5,000 రూపాయలు బంగారం వచ్చిందంట. అట్లా చేసిందాం. ఏదో బిడ్డకి చెప్పుకున్నారే ఆర్భాటాలు వద్దురా, పావులబేట ఉంటే నీ భవిష్యత్తు పనికొచ్చిదిరా, కష్టపడి మనం సంపాదించి బతకాలి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి హెచ్చులు వద్దురా, మనకు ఉన్నంతలో సింపుల్గా చేద్దాంరా. అమ్మాయి మేర్చురైంది, ఆర్భాటంగా చేయబోతారు. ఎందుకు అది అవసరమా? అదే ఉన్న సమాజానికి తెలియాల్సిన విషయమా? పబ్లిక్ చేయాల్సిన అంశమా? వాడు చేశాడు వీడు చేశాడు నేను చేద్దాను, నిద్రమోహం వాడా. దానికోసం 4-5 లక్షలకు 5-6 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టాలి. తీసుకెళ్ళి ఆ చిన్నదాని పైన బ్యాంకు లేరా? ఆ చిన్నదానికి అంత బంగారం చేయించుకోయా, బిడ్డకి భవిష్యత్తు పనికి వస్తాయే. ధనాపేక్ష నేర్పట్ల సమాజంలో ఎలా బ్రతకాలో, మనుగడ ఎలా సాగించాలో, ఉన్నంతలో పొదుపుగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అది కూడా చెప్తున్నా. ఆర్భాటాలకు పోయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఉన్నోడు పడతాడు ఏ పాటైనా. లేని నువ్వు వాడితే ఎట్ట పోటీ పెడతావు? తెలుసుకోవాలి. సమాజం నడక తెలుసుకొని మనం ఎలా నడవాలో నేర్చుకొని నడవటం నేర్చుకోవాలి. నిజంగా అర్థమైతే కొట్టు. మనుషుల ముందు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, కొన్ని స్థితిగతుల్లో ఎలా వ్యవహరించాలో,
సమాజంలో సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో ముందు సమాజాన్ని చదవాలి బిడ్డ. సమాజం పోకడ చదవాలి. తెలుసా? అర్థమైందని చెప్పింది.